బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇప్పుడు మూడో వర్గం వాళ్ళు. 4 వర్గాల కింద విభజిస్తున్నాం మొత్తం సాధకుల్ని. ఒక వర్గం సృష్టించబడిన దేవతల్ని కోరికతో ఆరాధించేవాళ్ళు. రెండవ వర్గం సృష్టించబడిన దేవతల్ని కోరిక లేకుండా ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు మూడవ వర్గం అవతారమూర్తులు పరబ్రహ్మము యొక్క అవతారాలని ఆరాధించేవాళ్ళు. అంటే రాముడు, కృష్ణుడు. బ్రహ్మము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లోక కళ్యాణార్థం శరీరం ధరించి భూమి మీదకి వస్తే రాముడు, విష్ణుమూర్తి, కృష్ణుడు ఆ అవతారాన్ని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గతి ఏమిటి? ఇప్పుడు వీళ్ళ గురించే మనం భక్తి యోగంలో తెలుసుకోవాలి. వీళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు మరణం తర్వాత. విష్ణుమూర్తి స్థానం దగ్గరికి వైకుంఠానికి చేరుకుంటారు. అక్కడ వీళ్ళ పరిస్థితి గురించి, వీళ్ళు ఏమిటి, అక్కడ ఎంతకాలం ఉంటారు, ఎలా ఉంటారు అనేవి 2 విషయాలు మాట్లాడుకుంటాం. వీళ్ళని ఏమిటందాం? సగుణముక్తులు అని పేరు పెడదాం. అంటే సగుణ బ్రహ్మమును నామరూపములు కలిగినటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి ఆరాధించి ముక్తి పొందినటువంటి వాళ్ళు సగుణముక్తులు అందాం. ఈ సగుణముక్తులు వైకుంఠానికి వెళ్తారు మరణించిన తర్వాత. వీళ్ళు జీవించి ఉండగా ఒక 40 సంవత్సరాలప్పుడు పరమాత్మ దర్శనం అయిందనుకోండి, వీళ్ళు భగవంతుల్లో ఐక్యం అయ్యారనుకోండి, విశిష్ట భక్తి స్థాయికి వచ్చారనుకోండి, అయినా ఇంకా ప్రారంధం ఆయుర్దాయం 80 ఏళ్ల వరకు ఉంటే అప్పటి వరకు వీళ్ళు ఇంకా ఆ భక్తి తత్వంలోనే భగవంతుడిని ఆరాధిస్తూనే ఉంటారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పరబ్రహ్మతత్వంలో ఐక్యమయ్యి జ్ఞాన మార్గంలో అద్వైతంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు పూజించడానికి ఇంకా భగవంతుడు లేడు. సగుణ భక్తిలో రాముణ్ణి కానీ కృష్ణుడిని కానీ ఉపాసించే వాళ్ళు దైవ దర్శనం అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఆరాధన చేస్తూనే ఉంటారు ఆ జన్మ ఉన్నంత వరకు. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైకుంఠానికి వెళ్తారు. అక్కడ కొన్ని సూత్రాలు ఉన్నాయి. సగుణముక్తులు వైకుంఠానికి వెళ్తారు అని చెప్పుకున్నాం. దీనికి బ్రహ్మసూత్రాల నుంచి ఇప్పుడు మనం కొన్ని సూత్రాలు పరిశీలిస్తాం. చతుర్థాధ్యాయంలో అంతా కూడా తృతీయ పాదంలో సగుణముక్తుల గురించి రాస్తాడు. దాంట్లో 7వ సూత్రంలో సగుణముక్తులకి గంతవ్యము ఉన్నది అంటాడు. గంతవ్యం అంటే ఏమిటి అనేది ఈ బొమ్మతో మనం పరిశీలిద్దాం. సగుణముక్తులకి జీవన్ముక్తులకి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మీకు ఈ బొమ్మతో బాగా అర్థమవుతుంది. ఎలాగంటే, ఇది సగుణముక్తి పొందిన వాడి తాలూకా కారణ శరీరం, సూక్ష్మ శరీరం. సగుణముక్తుడైనటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి. సగుణముక్తుడైనటువంటి భక్తుడు ఇక్కడ శరీరం విడిచిపెట్టిన తర్వాత అతని సూక్ష్మ శరీరం, కారణ శరీరం సెట్ అంతా వెళ్తున్నది. ఇది ఆ సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంతా ఉండి జీవుడు వెళ్తూ ఉంటే మాత్రం రూల్ ప్రకారంగా ఏ లోకానికి వెళ్ళాలి అనే రూల్కి కట్టుబడి ఉండాలి. ఇతను చేసినటువంటి పుణ్య ఫలితానికి ఇతను ఫైనల్ లోకం సత్యలోకానికి వెళ్ళడానికి అర్హుడు. ఇతను భువర్లోకానికి వెళ్ళి ఉండడానికి అర్హుడా, స్వర్గంలో ఉండి తిరిగి వచ్చేయడానికి అర్హుడా, నరకం వైపు వెళ్ళడానికి అర్హుడా అని ఆ శుక్ల మార్గం, కృష్ణ మార్గం అనే మార్గాలు ఉన్నాయి కదా. అలాగా అందులో శుక్ల మార్గం ద్వారా ఇతడు వైకుంఠానికి వెళ్ళడానికి అర్హుడు. అర్చిర మార్గం, శుక్ల మార్గం. ఇతని సూక్ష్మదేహం ఉన్నది, కారణదేహం ఉన్నది, లోపల ఇతని జీవ చైతన్యం, బ్రహ్మ చైతన్యం ఉన్నది. ఈ సెట్ అంతా వెళ్తున్నది. కాబట్టి ఫలానా లోకానికి వెళ్ళాలి అనే నియమాన్ని గంతవ్యం అన్నారు. ఇతనికి గంతవ్యం ఉన్నది అంటే ఫలానా చోటికి వెళ్ళాలి అనే రూల్కి కట్టుబడవలసి ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నాడు? వైకుంఠంకి వెళ్తున్నాడు. అదే నిర్గుణ ఉపాసనలోని ముక్తి పొందినటువంటి వాడు ఉంటాడే,
అతడు అంతా బ్రహ్మము, నేను బ్రహ్మము అనే భావంలో ఆయన ఉన్నాడు. ఉన్నదంతా బ్రహ్మము, అందులో ఉన్న నేను కూడా బ్రహ్మము, శరీరము కూడా బ్రహ్మము అనే భావం అభ్యాసం చేస్తూ చేస్తూ ఉండగా ఆ భావన స్థిరపడిపోయింది. స్థిరపడిపోతే శరీరము కూడా బ్రహ్మముతో ఐక్యము చెందిపోయింది. అతని భావంలో అంతా బ్రహ్మమే అయిపోయింది. ఇక్కడ జగత్తు లేదా, ఉంది. లోకములు లేవా, ఉన్నాయి. అవన్నీ బ్రహ్మమే ఆయన భావంలో. ఆయన చైతన్యం కూడా అనంత చైతన్యంలో కలిసిపోయింది. ఇది జీవన్ముక్తి. ఇప్పుడు ఈయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? గ్లాసుడు సముద్రపు నీళ్లు అనంత సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోయాయి కాబట్టి ఒక చోటికి వెళ్ళాలి అనే నియమం లేదు. ఈ లోకం వేరు, ఈ లోకం వేరు, ఈ వ్యక్తి వేరు, ఆరాధించినటువంటి ఆ దేవత వేరు, అతని స్థానం ఇదే అన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనే నియమం ఉంటే దాన్ని గంతవ్యము అంటారు. అంటే సగుణముక్తునికి గంతవ్యము ఉన్నది, నిర్గుణముక్తునికి గంతవ్యము లేదు. యామ్ ఐ క్లియర్? ఇది ముక్తి అంటే ఇది. అంతా బ్రహ్మము, అందులో నేను కూడా బ్రహ్మము. శరీరం ఉండొచ్చు, జీవించి ఉండొచ్చు, కానీ భావంలో మాత్రం ఇదంతా నేను అనే సెన్స్లో వాళ్ళు ఉంటారు. మరణించిన తర్వాత ఆ బ్రహ్మ చైతన్యం అనంత పరబ్రహ్మంలో 35 ఏళ్లప్పుడే కలిసిపోయింది. ఈ శరీరం ఎప్పుడు రాలిపోయినా దాంతో సంబంధం లేదు. మరణించిన తర్వాత ఇందులో ఉన్న చైతన్యం ఇంకా ఎక్కడికో వెళ్ళాలనే నియమం కూడా లేదు. ఇది గంతవ్యము లేని స్థితి, ఇది గంతవ్యము ఉన్నటువంటి స్థితి. ఇక్కడ మనం ఏమిటి గమనిస్తున్నాం? సగుణముక్తుడు వైకుంఠానికి వెళ్తూ ఉంటే అతనికి సూక్ష్మ శరీరం ఉన్నది, కారణ శరీరం ఉన్నది. అంటే అవిద్య ఇంకా నశించలేదు కదా, అజ్ఞానం ఇంకా నశించలేదు, నేను అనే సెన్స్ ఇంకా ఉన్నది. అది మనం పట్టుకోవాలి. సగుణముక్తుడికి కర్మక్షయం అయింది. ఎందుకని? తాను రాముడు, కర్తృత్వం తీసేశాడు, జగత్తు రాముడు కాబట్టి చేసిన కర్మఫలాలన్నీ రామార్పణం అయిపోయి అతని అకౌంట్లో పడలేదు. తాను ఎప్పుడైతే సుబ్బారావు పాత్ర నశించి తాను రాముడు అయ్యాడో అప్పటితోటి సంచితం దగ్ధమైంది, ఆయన అకౌంట్ వదిలేసింది. కర్మక్షయం అయిపోయింది, వాసనాక్షయం అయిపోయింది, ఒక్క కోరిక కూడా మిగిలి ఉండలేదు. జగత్తంతా రామమయం అయిపోయింది, అతనికి భౌతిక ప్రాపంచిక కోరికలు ఏవి లేవు. వాసన కూడా మిగలకుండా, కర్మఫలం కూడా మిగలకుండా ఉన్న స్థితి అంటే అతనికి మళ్ళీ జన్మ ధరించవలసినటువంటి అవసరం లేదు, జన్మ ప్రాప్తికి కారణం లేదు. ఆ విధంగా ఆయన మోక్షానికి అర్హుడే. కానీ అనంత పరబ్రహ్మములో ఈయన జీవుడు అనంత సముద్రంలో ఆ గ్లాసుడు సముద్రపు నీళ్లు కలిసినట్టుగా కలవలేదు. అంటే ముక్తి రాలేదు. చూసారా తేడా? ముక్తికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చింది కానీ ముక్తి రాలేదు. అనంత బ్రహ్మములో ఆయన చైతన్యం ఐక్యం అవ్వాలి, ఆ స్థితి రాలేదు. కర్మక్షయం అయింది, వాసనాక్షయం అయింది. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో ఇతని స్థితి ఎలా ఉంటుంది? ఈ పద్ధతిని క్రమముక్తి అంటారు. ఈ విధంగా ఇక్కడే కర్మక్షయం అయిపోయి, ఇక్కడే వాసనాక్షయం అయిపోయి, అయినా నామరూపాలు విడిచిపెట్టకుండా ఉండేటటువంటి సగుణ ఉపాసన చేసినటువంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్తారే, దీన్ని క్రమముక్తి అని అంటారు. వీళ్ళ తాలూకా సుఖాలన్నీ వీళ్ళు మనస్సుతోటే, సంకల్పంతోటే అనుభవిస్తారు. వైకుంఠంలో ఉండి పుణ్యలోకాల్లో ఏం చేస్తారండి? స్వర్గంలో భోగాలు అనుభవిస్తారు. పుణ్య ఫలితం అంటే భోగాలు అనుభవించడమే. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవిస్తారనమాట. వీరు దేంతో అనుభవిస్తారు ఆ స్వర్గభోగాలు? ఆ సూక్ష్మ శరీరాలు, ఆ మనస్సుతోటే వాళ్ళు అనుభవిస్తారు. సూక్ష్మ శరీరం అంటే అక్కడ మనస్సే, మిగతా ఇంద్రియములు అక్కర్లేదు, ఈ డొక్కు లేదు కాబట్టి. పనికొచ్చేది మనస్సు ఒక్కటే కదా, గుర్తొచ్చిందా? ఆ మనస్సుతోటే వీళ్ళు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. సంకల్ప మాత్రాన వీరు కోరినవన్నీ ప్రాప్తిస్తాయి.
వీళ్ళు కావాలి అని సంకల్పిస్తే అవన్నీ ప్రాప్తిస్తాయి. సంకల్పం ఉంది అంటే వీళ్ళకి మనస్సు ఉన్నది. మీరు గుర్తించండి, జీవన్ముక్తి అద్వైత జ్ఞానం అనంత పరబ్రహ్మంలో ఐక్యమైనప్పుడు మనస్సు నశించిపోతుంది. ఇందాక చూపించేనే బొమ్మ ఈ జీవుడు అనంత బ్రహ్మంలో ఐక్యం అయిపోవడం అనేది. అలా ఐక్యం అయిపోయినప్పుడు మనస్సు అంతఃకరణ శాశ్వతంగా నశిస్తుంది. కానీ సగుణముక్తుడికి మనస్సు నశించలేదు, ఉన్నది. మనసుతో స్వర్గసుఖాలు అక్కడికి వెళ్ళి అనుభవిస్తున్నాడు. ఇతనికి ఉన్న పవర్స్ ఎలా ఉంటాయో తెలిసిన సిద్ధులు. ఎటువంటి సిద్ధులు ఉంటాయంటే ఏకకాలంలో 2, 3, 4 శరీరాలలో ఉండగలడు. అంటే ఏకకాలంలో 1 తుకారాము, 2 తుకారాములు, 3 తుకారాములు, అలాగా ఎంతమంది తుకారాములైనా ఏకకాలంలో శరీరం ధరించి ఉండగలరు. శరీరము ధరించగలరు, శరీరం లేకుండా కూడా ఉండగలరు. కావాలంటే వాళ్ళకి శరీరం ధరించే శక్తి ఉంటుంది, లేదంటే శరీరం లేకుండా సూక్ష్మ శరీరంతో కనిపించకుండా ఉండిపోయే స్థితి కూడా ఉంటుంది, ఆ సిద్ధి కూడా ఉంటుంది. తర్వాత అనేక దేహాలు ఒకేసారి వాళ్ళు ధరిస్తారు. తర్వాత వీరు పరమాత్మ కంటే తక్కువ ఐశ్వర్యం కలిగి ఉంటారు. ఇక్కడ ఐశ్వర్యం అంటే ఏమిటి అనే మాట విభూతి అంటూ ఉంటారు కొంతమంది. ఏమిటి విభూతి అంటే వాళ్ళకున్న పవర్, వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న సిద్ధి, దాన్ని విభూతి అందాం. సృష్టి చేసే శక్తి తప్ప మిగిలిన అన్ని శక్తులు ఉంటాయి. సృష్టి చేయడం అంటే ఒక్కసారి కల్పాంతం తర్వాత మళ్ళీ కల్పం ప్రారంభం అయినప్పుడు ఏం జరుగుతుంది? అవిద్యలో నుండి భూతములు వస్తాయి, భూతముల్లో నుండి ఇంద్రియ శక్తులు, తన్మాత్రలు, సత్వగుణం నుండి కొన్ని పుట్టాయి, రజోగుణం నుండి కొన్ని పుట్టాయి. ఇవన్నీ కూడా పరమాత్మ చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ చేస్తున్నాడే, అతనికి ఉన్న ఆ సృష్టి కార్యనిర్వహణ శక్తి వీళ్ళకి లేదు. మిగతా అన్ని శక్తులు ఉన్నాయి. సగుణముక్తునికి పరమేశ్వరునితో సమానమైనటువంటి ఐశ్వర్యం ఉండదు. పరమేశ్వరుని ఐశ్వర్యం కంటే కొద్దిగా తక్కువ ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే విభూతి. ఇంకా అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకోవాలంటే పవర్స్. పరమేశ్వరునికి ఉన్నటువంటి సిద్ధులు, పరమేశ్వరునికి ఉన్నటువంటి సిద్ధులు, అతనికి ఉన్నంత పవర్స్ ఈ సగుణముక్తునికి ఉండవు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. జీవన్ముక్తుడు అంటే ఎవరు? తనలో ఉన్న చైతన్యం అనంత చైతన్యంలో ఐక్యం అయిపోయి బ్రహ్మములో, అనంత బ్రహ్మములో ఐక్యమైపోయి అనంత బ్రహ్మము తానే అని ముక్తి పొందినటువంటి, జ్ఞాన మార్గంలో ముక్తి పొందినటువంటి వారు ఉంటారు కదా, వారికి పరమేశ్వరునితో సమాన ఐశ్వర్యం ఉంటుంది. సగుణముక్తులకి మాత్రం పరమేశ్వరునితో సమాన ఐశ్వర్యం ఉండదు. తక్కువ అంటే ఏమాత్రం తక్కువ. సృష్టి కార్యక్రమం చేసే అర్హత లేదు. అంటే భూతములను సృష్టించడం, ఇంద్రియములను సృష్టించడం, తత్వములు సృష్టించడం, వాటితో శరీరాలు తయారు చేయడం అని కల్పారంభంలో సృష్టి కార్యక్రమం చేసే విధానం పరమేశ్వరుని చేత ఆచరించబడుతుంది కదా, ఆ శక్తి ఈ సగుణముక్తులకు లేదు. మిగిలిన పవర్స్ అన్నీ, మిగిలిన సిద్ధులన్నీ పరమేశ్వరునితో సమానంగా ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి. బ్రహ్మసూత్రాలు వాటిల్లో వ్యాఖ్యానాలు చూస్తే అది ఈనాటికి అర్థం కాని తెలుగు భాషలో ఉంటుంది. తెలుగు భాషే ఈ విషయం బ్రహ్మసూత్రాల్లో చతుర్థాధ్యాయంలో చతుర్థ పాదంలో 17వ సూత్రంలో చెప్పబడింది అన్నమాట. తర్వాత వారి యొక్క తపోబలాన్ని అనుసరించి, వారి యొక్క పుణ్యం తాలూకా డిగ్రీని అనుసరించి వారు వైకుంఠంలో పొందే స్థితి ఉంటుంది. ఆ వైకుంఠానికి చేరుకునేవారు 4 రకాలైన వాళ్ళు ఉంటారు. ఒక్క సగుణముక్తులు మాత్రమే కాదు, సగుణముక్తులు మాత్రమే కాదు, మరికొంతమంది కూడా వైకుంఠం వరకు వెళ్తారు. భూలోకంలో మనం చేసే పుణ్యానికి స్వర్గం ప్రాప్తిస్తుంది కదా, కొంత పుణ్యానికి భువర్లోకం, మరికొంత పుణ్యానికి సువర్లోకం,
మరికొంత పుణ్యానికి ఇంకా పైలోకం, అలా హయ్యెస్ట్ పుణ్యానికి అలా వైకుంఠం ప్రాప్తిస్తూ ఇంకా ఆ పుణ్యం తాలూకా విశేషాన్ని బట్టి అక్కడ ఎంత పీరియడ్ ఉండాలి అనేది కూడా నిర్ణయించబడి ఉంటుంది. అయితే వైకుంఠంకి వెళ్ళే వాళ్ళు ఒక సగుణముక్తులే కాదు, ఇంకా వేరే రకాల వాళ్ళు కూడా వెళ్తారు. జగత్తంతటిని పరమాత్మ స్వరూపంగా చూస్తూ దాస్యభావంతో భగవంతుడి సేవ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వైకుంఠానికి వెళ్తే సాలోక్య ముక్తి పొందుతారు. ఇక్కడ ముక్తి అనేది 4 రకాలుగా చెప్పబడింది. సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాయుజ్య ముక్తి. ఇంత క్రితమే ఈ మాటలు వాడుకున్నట్టుగా ఒక గుర్తు, కానీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అక్కడ భక్తి అన్న పదం వాడాను, ఇక్కడ ముక్తి అనే పదం వాడుతున్నాను. సామీప్య భక్తి అంటే ప్రాథమిక స్థాయి, సామాన్య భక్తి మొదటి దశ, ద్వైతం. సారూప్య భక్తి మానసిక భక్తి రెండవ స్థాయి, విశిష్టాద్వైతం, అది సారూప్య భక్తి. సాయుజ్య భక్తి అది విశిష్ట భక్తి మూడవ స్థాయి, అది అద్వైత స్థితి, భగవంతుల్లో ఐక్యమైనటువంటి స్థితి. అక్కడ భక్తి అనే పదం వాడాను, ఇక్కడ ముక్తి అనే పదం వాడుతున్నాను. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాం, కానీ ప్రెసిడెంట్ గారి భవనం ఇంకా ఎక్కడో ఉంది. మనం ఏ రైల్వే స్టేషన్ దగ్గరో ఏ హోటల్లోనో ఎక్కడో ఉన్నాం, అంటే ఆ ఊర్లో ఉన్నాం. అలా కాకుండా ప్రెసిడెంట్ గారి భవనంలోకి ఎంటర్ అయ్యాం, అది ఇంకొంచెం దగ్గరగా. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాం, అది ఇంకొంచెం దగ్గర. అలాగా ఈ తేడాలు ఉంటాయి. సాలోక్య ముక్తి అంటే వైకుంఠంలో నివసించే అర్హత ప్రాప్తించింది, అది సాలోక్య ముక్తి. దేనికి? జగత్తంతటిని భగవత్ స్వరూపంగా దాస్యభావంతో సేవించినటువంటి అటువంటి సత్కర్మానుష్ఠానానికి ఫలితంగా వైకుంఠం ప్రాప్తిస్తుంది, అది సాలోక్యముక్తి అన్నారు. తర్వాత శివుణ్ణి, విష్ణువుని మొదలైనటువంటి దేవతల్ని పూజా విధానంతో సేవించి వైకుంఠ ప్రాప్తి వరకు అంత పుణ్యం సంపాదించినట్లయితే అటువంటి వారికి సామీప్యముక్తి, వాళ్ళు విష్ణువుకి దగ్గరలో ఉండే అవకాశం ప్రాప్తిస్తుంది. వైకుంఠంలోనే, ఆ లోకంలో కాకుండా విష్ణువుకి దగ్గరగా ఉండేటటువంటి అవకాశం ప్రాప్తిస్తుంది వారి యొక్క పుణ్య బలానికి. నెక్స్ట్, యమనియమాది అష్టాంగ యోగ మార్గం విధానం ఆచరించినటువంటి వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి లభిస్తే వాళ్ళకి సారూప్యముక్తి లభిస్తుంది. ఇక భగవంతుల్లో ఐక్యం అవడం అని ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి ఆ సగుణ ముక్తులకి సాయుజ్య ముక్తి లభిస్తుంది. వాళ్ళు విష్ణువులో ఐక్యమయ్యే స్థితి అన్నమాట వారిది. ఇక్కడ భూమి మీద ఉండగా వాళ్ళు విష్ణు తత్వంలో ఐక్యమైనటువంటి వాళ్ళు, భగవత్ తత్వంలో ఐక్యమైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళది సాయుజ్య ముక్తి అని అన్నారు. ఈ ముక్తిలో తేడాలు వాళ్ళ యొక్క సాధనలోని పుణ్యం యొక్క డిగ్రీస్లోని, పుణ్యం యొక్క పవర్లోని ఉన్నటువంటి తేడాల్లో ప్రాప్తిస్తున్నాయి. ఇంతకీ ఇక్కడ మనం గమనించవలసిన ఒక్క విషయం ఏమిటంటే, మొదటి 3 రకాల వాళ్ళకి పునర్జన్మ ఉన్నది. సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి పొందినటువంటి వాళ్ళకి, అటువంటి కర్మానుష్ఠానం చేసి వైకుంఠానికి వెళ్ళినటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉన్నది. వాళ్ళందరూ మళ్ళీ కొంత పీరియడ్ అక్కడ ఉన్న తర్వాత పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కర్మక్షయం అవ్వలేదు, సంచితంలో కర్మ ఫలితాలు పూర్తిగా దగ్ధమయ్యి సంచితం అకౌంట్ క్లోజ్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉన్నది, అకౌంట్ ఉన్నది, పుణ్యబలం ఎక్కువగా ఉన్నది, హయ్యెస్ట్ లోకం వరకు వెళ్ళారు, కొంతకాలం ఉన్నారు, పుణ్యం తీరిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సాయుజ్య ముక్తి పొందినటువంటి సగుణ ముక్తులకి మాత్రం సంచితం దగ్ధమైంది. వాళ్ళు తాను పరమాత్మ, జగత్తంతా పరమాత్మ అనే భావంతో కర్మానుష్ఠానం చేశారు. వాళ్ళ కర్మ నశించిపోయింది, వాసనలు నశించిపోయాయి, ఒక్క వాసన కూడా మిగలలేదు, ఒక్క కర్మఫలం కూడా మిగలలేదు. కాబట్టి వాళ్ళు తిరిగి రావాల్సిన పని లేదు, వాళ్ళకి పునర్జన్మ లేదు. తర్వాత ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడితో సమానంగా, లేక వైకుంఠం అయితే విష్ణువుతో సమానంగా ఆ భోగములు వీళ్ళు కూడా అక్కడ అనుభవిస్తారు. ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ
వాళ్ళు భోగములు అనుభవించడానికి బ్రహ్మదేవుడికి ఎలా సహకరిస్తారో వీళ్ళకి అలాగే సహకరిస్తారు. తర్వాత బ్రహ్మసూత్రాల్లో చతుర్థాధ్యాయం చతుర్థ పాదంలో 22వ సూత్రం, సగుణముక్తులకి ఉపాసకులకి వాళ్ళ ఐశ్వర్యం పరిమితమైనప్పుడు, సగుణముక్తులకి ఈ ఉపాసకులకి వాళ్ళ పవర్స్, వాళ్ళ విభూతి, వాళ్ళ సిద్ధులు పరిమితమైనప్పుడు మరి వాళ్ళకి పునరావృత్తి ఉండాలి కదా. ఇప్పుడే చెప్పుకున్నాం. ఇంకా కొంతమంది అశ్వమేధయాగం చేసినా వైకుంఠానికి వెళ్తారు, దృఢమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష పాటించినా వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. ఆంజనేయుల్లాగా ఈ యుగంలో ఇలా వెతక్కండి. తర్వాత ఈ విధంగా అనేక రకమైనటువంటి సత్కర్మానుష్ఠానాలకి వైకుంఠానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ తిరిగి వస్తారు. ఈ సగుణముక్తులు మాత్రం వీళ్ళకి పునరావృత్తి లేదు, వీళ్ళు తిరిగి రారు. వీళ్ళు తిరిగి రాకపోతే అక్కడ ఏం జరుగుతున్నది అనే విషయం మనం ఒక్కసారి పరిశీలించాలి. వీళ్ళు కొంతకాలం అక్కడ ఉంటే వీళ్ళు పట్టుకెళ్ళిన పుణ్యం కాస్త క్షీణించిపోయింది. పుణ్యం తాలూకా ఫలితాన్ని వాళ్ళు అక్కడ భోగములు అనుభవిస్తున్నారు. అనుభవిస్తూ ఉంటే ఆ పుణ్యం తీరిపోతుంది. పుణ్యం ఖర్చు అయిపోయింది. పుణ్యం పూర్తి అయిపోయిన వెంటనే దిగి వచ్చేయాలి కదా. వీళ్ళు భూలోకానికి దిగి రారు. ఎందుకు రారు? ఒక కర్మఫలం లేదు, ఒక వాసన లేదు, కాబట్టి దిగి రావడానికి వీలు లేదు. ఏ కర్మఫలం లేకుండా, ఏ వాసన లేకుండా ఇష్టం వచ్చిన జన్మ ఇచ్చేసి ఈ శరీరంలో దూరి నువ్వు జీవించు అని సృష్టి అనదు, ధర్మం అనదు. మన యొక్క కర్మఫలం ఉంటేనే మనం ఏదైనా ఒక శరీరంలో ప్రవేశించి జన్మ ధరిస్తాం. కానీ కర్మఫలం లేకుండా ఇష్టం వచ్చిన జన్మ ధరించమనడానికి భగవంతుడికి అర్హత లేదు. మన కర్మఫలాన్ని అనుసరించి మనకు జన్మ వస్తున్నది. కర్మఫలం లేకపోతే జన్మ ఇవ్వడానికి వీలు లేదు, వీళ్ళకి జన్మ లేదు. మరి ఏమవ్వాలి? వీళ్ళందరూ తిరిగి రావడానికి లేదు, జన్మ లేదు, కాబట్టి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండి ఏం చేస్తారు? ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ప్రస్తుత పాఠశాలల్లో ఒక విధానం నడుస్తున్నది. అది మనకి సరి అయినటువంటి ఎగ్జాంపుల్. ఇప్పుడు అటెండెన్స్ పాసులు అంటే విద్యార్థులు 75% అటెండెన్స్ ఉండి స్కూల్కి రావాల్సిన దినముల్లో, సంవత్సరంలో 75% దినములు హాజరు అయినట్లయితే, 75% హాజరు ఉన్నట్లయితే వాళ్ళని నెక్స్ట్ హయ్యర్ క్లాస్కి ప్రమోట్ చేయొచ్చు అని ఒక రూలు. కానీ వాడు అన్ని పరీక్షలు రాయాలి. యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అన్ని పరీక్షలు రాయాలి. అన్నిట్లో వాడికి మార్కులు రావాలి. అప్పుడు వాడు అటెండెన్స్ పూర్తిగా ఉంటే పాస్ అవుతాడు. కొందరు విద్యార్థులు 75% హాజరు ఉండేటట్టుగా స్కూల్కి వచ్చేసి వెళ్ళిపోతారు, కానీ పరీక్షలు మాత్రం రాయరు. కొన్ని పరీక్షలకు అటెండ్ అవ్వరు. ఆ పరీక్షలకు అక్కడ ఆబ్సెంట్ ఉంటుంది. వాడిని ఏం చేయాలి? అన్ని పరీక్షలు రాయలేదు కాబట్టి వాడిని నెక్స్ట్ హయ్యర్ క్లాస్లోకి ప్రమోట్ చేయకూడదు. పోనీ ఫెయిల్ అందామంటే వాడికి 75% హాజరు ఉంది కాబట్టి వాడిని ఫెయిల్ అనకూడదు. వీడు పరీక్షలు రాయడు, స్కూల్కి రాడు. కాబట్టి ఈ మార్చి ఎండింగ్ వచ్చాక యాన్యువల్ పరీక్షలు అయిపోయిన తర్వాత మిగతా విద్యార్థులందరి తాలూకా రిజల్ట్ అనౌన్స్ చేసేసి ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా అనే విషయం మిగతా విద్యార్థులది అనౌన్స్ చేసేసి, ఇటువంటి వాళ్ళు ఒక 5గురో 6గురో ఉంటే వీళ్ళ సంగతి తేలక వీడు పరీక్షలు రాయలేదు, వీడిని పాస్ అని అనడానికి వీల్లేదు, వీడు 75% హాజరు ఉన్నవాడు, వీడిని ఫెయిల్ అనడానికి వీల్లేదు, ఏమీ రాయకుండా విత్హెల్డ్ అని పెట్టి అక్కడ వదిలేస్తారు. ఈ విత్హెల్డ్ క్యాండిడేట్స్ విషయం తేల్చాలి. ఎప్పటికీ? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోగానైనా తేల్చాలి. ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, వేసవి సెలవులు అయిపోయి స్కూల్ తెరిచేసారు, జూన్ వచ్చేసింది. ఇంకా ఈ విత్హెల్డ్ వాడు విత్హెల్డ్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు వాడిని? పాస్ చేయడానికి వీల్లేదు, ఫెయిల్ చేయడానికి వీల్లేదు. ఫెయిల్ చేయడానికి వీలు లేదు ఎవరినైనా, ఎందుకంటే అర్హత ఉండగా కిందకి పంపడానికి వీలు లేదు. అర్హత లేని వాడికి అర్హత కల్పించి మీదకి పంపొచ్చు. అర్హత లేని వాడికి అర్హత క్రియేట్ చేసి మీదకి పంపడం అనేది సమంజసం. కానీ అర్హత ఉండగా
ఫెయిల్ చేయడం మాత్రం సమంజసం కాదు. కాబట్టి వాడిని పిలిచి కూర్చోబెట్టి కాగితం ఇచ్చి ప్రశ్నలు ఇచ్చి నాయనా 2 అక్షరాలు రాయి అని వాడి చేత పరీక్షలు రాయించి దాని మీద రెడ్ టిక్కులు పెట్టి వాడికి 4 మార్కులు వేసి అవి రిజిస్టర్లో ఎంటర్ చేసి వాడు పరీక్షలు రాసాడు అని అనిపించుకుని ఓకే ఇప్పుడు వాడిని పాస్ చేస్తున్నాం నెక్స్ట్ హయ్యర్ క్లాస్కి అంటున్నారు. సగుణముక్తులు ఇటువంటి విత్హెల్డ్ క్యాండిడేట్స్తో సమానం అని నేను అంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ముక్తి పొందారు అనడానికి వీలు లేదు. ఎందుకు? బ్రహ్మము మాయ, బ్రహ్మమునకు మాయకు ఉండే అవినాభావ సంబంధము, మాయ కూడా బ్రహ్మమే కాబట్టి బ్రహ్మము సర్వాంతర్యామి సర్వవ్యాపకమైనది కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే, ఇంకా రెండవ అణువు లేదు. అయితే నేను కూడా బ్రహ్మమే, నేను బ్రహ్మములో ఐక్యము చెందే ఉన్నాను, ఈ సర్వవ్యాపక అనంత పరబ్రహ్మమును నేను. ఈ టాపిక్ థియరిటికల్గా మాత్రమే తెలుసు, అనుభవ జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళు ముక్తి పొందినప్పుడు ఈ శరీరం విష్ణువు యొక్క దేహము ఇవి రెండూ ఐక్యమైనట్టుగా వాళ్ళు భావన పొందేరు, అనుభవం పొందేరు. కానీ నేను విష్ణువుని, నేను రాముడును, నేను కృష్ణుడను, జగమంతా కృష్ణమయం అని నామరూపాలు పట్టుకునే ఉన్నారు. కానీ అంతా బ్రహ్మము అనే మాట అనే అనుభవంలోకి వాళ్ళు రాలేదు. బ్రహ్మజ్ఞానం అనుభవపూర్వకంగా వాళ్ళకి లభించలేదు కాబట్టి వాళ్ళు ముక్తులు కారు. అలా లభించినప్పుడే ఆ లభించే ప్రాసెస్లోనే అంతఃకరణ నశిస్తుంది. కారణ శరీరం తమోగుణం, రజోగుణం, సత్వగుణం 3 నశిస్తాయి. మొత్తం కారణ శరీరం నశిస్తుంది. అవన్నీ మనం నెక్స్ట్ జ్ఞానయోగంలో నేర్చుకుంటాం ఆ ప్రాసెస్ అంతా. వీళ్ళకి కారణ శరీరం నశించలేదు, అంతఃకరణ నశించలేదు, మనస్సు మిగిలి ఉన్నది. సూక్ష్మ శరీరంతో వీళ్ళు మనస్సుతో వైకుంఠానికి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ముక్తులు కారు, ముక్తులు కారు. అలాగని భూలోకంలోకి వెళ్ళి జన్మధరించండి అనడానికి వీళ్ళకి కిందకి పంపడానికి ఒక్క కర్మఫలం లేదు, ఒక్క వాసన లేదు. 75% హాజరులాగా కర్మరాహిత్యం వచ్చేసింది, వాసనాక్షయం వచ్చేసింది. కాబట్టి వీళ్ళు జన్మధరించడానికి అర్హులు కారు, వీళ్ళని కిందకి పంపడానికి వీలు లేదు, వీళ్ళు ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కారు. అలాగని ఉత్తీర్ణులు అయిపోయారు అని అనడానిక వీళ్ళు బ్రహ్మజ్ఞాన అనుభూతిని పొందలేదు, ముక్తులు కారు. మరి వీళ్ళెవరు? అందుకే వీళ్ళు వితిహేళలో ఉండిపోయారు. వీళ్ళ పుణ్యం క్షీణించిపోయినా వీళ్ళు కిందకి రారు. వీళ్ళ పట్ల ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క ఆ విశేషమైనటువంటి అనుగ్రహం వలన ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ బ్రహ్మజ్ఞానం అప్పుడు వాళ్ళకి టీచ్ చేయబడుతుంది. ఎవరి చేత? చతుర్ముఖ బ్రహ్మ చేత. అతన్నే హిరణ్య గర్భుడు అంటారు. చతుర్ముఖ బ్రహ్మ వైకుంఠంలో ఉన్న ఈ సగుణముక్తులందరినీ కూర్చోబెట్టి క్లాస్ పెట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి బోధిస్తాడు. ఓహో అంతా బ్రహ్మమే, మనకంటే వాళ్ళకి ఈజీగా ఎక్కుతుంది. ఎందుకంటే వాసనాక్షయం అయిపోయిన వాళ్ళు తక్కువేం కాదు. వాళ్ళు వాసనాక్షయం అయిపోయిన వాళ్ళు, కర్మక్షయం అయిపోయినటువంటి వాళ్ళు, జగమంతా పరమాత్మ స్వరూపంగా దర్శించినటువంటి వాళ్ళు, అనుభవించినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞాన అనుభూతి అనేది అప్పుడు పొందుతారు వాళ్ళు. ఓకే వీళ్ళ సంగతి తేల్చేసామని ఓ టిక్కు పెట్టేస్తారు. అంటే వీళ్ళకి అప్పుడు ముక్తి వచ్చింది. ఈ రకమైన ముక్తి పొందడాన్ని ఏ రకంగా? కర్మక్షయం అయిపోయి వాసనాక్షయం అయిపోయి అయినా కారణ శరీరం వదలక, అంతఃకరణ వదలక, అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం రాకుండానే, నామరూపాలు విడిచిపెట్టకుండా వైకుంఠానికి వెళ్ళి ఇటు జన్మప్రాప్తి అవసరం లేకుండా అటు ముక్తులు అనిపించుకోకుండా వైకుంఠంలో స్టకప్ అయిపోయినటువంటి బ్యాచ్ వీళ్ళు హిరణ్య గర్భుని చేత బ్రహ్మజ్ఞానం బోధించబడి బ్రహ్మజ్ఞాన అనుభూతి పొంది ముక్తి పొందుతారు. అప్పుడు ఎప్పుడు చెప్తాడు వీళ్ళకి బ్రహ్మజ్ఞానం? వితేళ్లలో ఎంతవరకు ఉంచొచ్చండి మనం పాఠశాలలో వీళ్ళని? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయే వరకు, వేసవి సెలవుల ఎండింగ్ వరకు ఉంచవచ్చు. అలాగా కల్పాంతం వరకు వీళ్ళు ఉంటారు. బ్రహ్మకల్పం వచ్చి ఈ సృష్టి క్లోజ్ అయిపోయినప్పుడు వీళ్ళ సంగతి తేల్చేయాలి. అప్పుడు వీళ్ళకి బ్రహ్మజ్ఞానం బోధించి ముక్తినిచ్చేస్తాడు. అయితే వీళ్ళకి ముక్తి కల్పాంతంలో లభిస్తుంది. అంతవరకు వీళ్ళు వైకుంఠంలో ఉంటారు, సత్యలోకంలో ఉంటారు, బ్రహ్మలోకంలో ఉంటారు.
ఒక విషయం మనం గ్రహించగలం. అక్కడ ఉన్నటువంటి ఆ శంఖము, చక్రము, గద, ఆ ఖడ్గము, విష్ణువు ధరించినటువంటి ఆ మాల, ఇవన్నీ కూడా ఈ సగుణముక్తులే ఆ రూపంలో విష్ణుదేవుని ఆశ్రయించి ఉన్నారు. వీళ్ళందరూ సగుణముక్తులే. వాళ్ళు అప్పుడప్పుడు అసైన్మెంట్ పని మీద భూమి మీదకి పంపించబడుతూ ఉంటారు. కల్పాంతం వరకు వీళ్ళు ఉట్టినే కూర్చుంటారు కదా. అక్కడ భూమి మీదకి పంపించబడి అన్నమయ్య అవతారం, త్యాగరాజు అవతారం, ఇటువంటి అవతారాలు వాళ్ళ చేత ఎత్తించి లోకానికి అవసరమైనటువంటి భక్తి ప్రచారం వాళ్ళ చేత చేయించి, వాళ్ళ చేత పాటలు రాయించి, భక్తి అనుష్ఠానం ఎలాగో ప్రజలకి ప్రాక్టికల్గా నేర్పించి మళ్ళీ వాళ్ళని వైకుంఠానికి తీసుకుపోతూ ఉంటారు. వీళ్ళే అసైన్మెంట్ డ్యూటీ మీద భక్తి ప్రచారానికి వచ్చినటువంటి వాళ్ళు. అసలు మనం భారతదేశంలోని మహాభక్తులు అని ఎవరెవరిని చరిత్రకి ఎక్కించామో వాళ్ళల్లో మ్యాక్సిమం చాలామంది ఇలాగే అసైన్మెంట్ మీద వచ్చిన వాళ్ళే, కానీ మనలాగే ఇప్పుడు రామకృష్ణ అనడం మొదలుపెట్టిన వాళ్ళు మాత్రం కాదు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అన్నమయ్య మనకి తెలిసి కొన్ని చరిత్రలు మనకి బయటకు వచ్చాయి, కొన్ని రాలేదు. కానీ సృష్టి రహస్యం ప్రకారంగా మనం తెలుసుకోవలసింది, వాళ్ళు ఆల్రెడీ వాసనాక్షయం అయిపోయినటువంటి వాళ్ళు, కర్మక్షయం అయిపోయినటువంటి వాళ్ళు వస్తారు భూమి మీదకి, ఇక్కడ అసైన్మెంట్ వర్క్ చేస్తారు, వెళ్తారు, అంతే. ఇప్పుడు మనం ఏమిటి తెలుసుకున్నామంటే సగుణముక్తులు ఏ విధంగా ముక్తి పొందుతారు అన్నది తెలుసుకున్నాం. దీన్ని క్రమముక్తి అంటారు. భూమి మీద ఉండగానే, ఇంకా ఈ శరీరం తాలూకా ప్రారంధం ఉండగానే, మనం జీవించి ఉండగానే, మన ఆయుర్దాయం మిగిలి ఉండగానే, ప్రారంధం మిగిలి ఉండగానే, ఇవి క్లాసులు. ఎవరికైతే ఇందులో ఉన్నటువంటి ఈ చైతన్యం అనంత చైతన్యంలో ఐక్యమైపోయి ముక్తి పొందుతారో వాళ్ళు జీవన్ముక్తులు. ఈ విధంగా నామరూపాలు విడిచిపెట్టకుండా వైకుంఠానికి వెళ్ళిన తర్వాత హిరణ్య గర్భుని చేత బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞానానుభూతి పొందినటువంటి వాళ్ళు క్రమముక్తి విధానంలో ముక్తి పొందినటువంటి వాళ్ళు. ఇది జీవన్ముక్తి, అది క్రమముక్తి. మనం మొదటి పాఠాల్లో మనం నేర్చుకున్నటువంటి ముక్తి జీవన్ముక్తి గురించి. ఇప్పుడు మనం భక్తి యోగంలో నేర్చుకున్నటువంటిది క్రమముక్తి. ఒక చిన్న డౌట్, ఎందుకండి వీళ్ళకి ఇక్కడే ఆ బ్రహ్మజ్ఞానం ఇచ్చేయచ్చు కదా పాపం. వైకుంఠం వరకు వీళ్ళని తీసుకుని వెళ్ళి కల్పాంతం వరకు అక్కడ వెయిటింగ్లో పెట్టి విత్ హెల్డ్ క్యాండిడేట్స్ అనిపించి అప్పుడు ఇవ్వడం ఎందుకు కల్పాంతంలో బ్రహ్మజ్ఞానం? ఇక్కడ వాళ్ళు అర్హులే కదా. భూమి మీద ఉండగానే వాళ్ళకి మిగతా జ్ఞానయోగం వాళ్ళకి ఎలాగైతే ఇచ్చేసారో అలాగే ఈ భక్తి యోగం వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానాన్ని ఏ గురువు చేతో చెప్పించేసి వాళ్ళకి ఆ అనుభవం ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడే జీవన్ముక్తులు అయిపోదురు కదా. ప్రతివాడు జీవన్ముక్తుడైపోతే, కరెక్ట్గా అర్హత వరకు వచ్చిన తర్వాత ప్రతివాడు జీవన్ముక్తుడైపోతే భక్తి యోగ ప్రచారం చేసేవాళ్ళు ఎవరు? భక్తి యోగ ప్రచారం కోసమే వాళ్ళకి చెప్తాం లేవయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ ఆత్మజ్ఞానం ఏదో తర్వాత చెప్తానులే, ఆ అనుభవం ఏదో అప్పుడు వస్తుంది, నేను నీ వాడిని నువ్వు నా వాడివే, నీకేం పర్వాలేదు, నువ్వు ముందు భక్తి ప్రచారంలో అలా ఉండు అని అతన్ని అద్వైత బ్రహ్మజ్ఞానంలో పెట్టడు. భక్తి ప్రచారం కోసం అలా వదిలేస్తాడు. ఇంకా వశిష్ఠ గీతలో 2 క్లాసులు చెప్పాడు. ఏంటంటే మనుజుడు స్వప్రయత్నంతో ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. స్వప్రయత్నంతో తన యొక్క విచారణ బలంతో, అంటే ఈ విధంగా నేర్చుకుంటూ, దాన్ని తర్కించుకుంటూ, గురువుతో చర్చలు చేస్తూ, సందేహాలు తీర్చుకుంటూ, గ్రంథాలు పఠిస్తూ, శ్రవణ మననములు ఆచరిస్తూ ఆ బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించాలి. ఎక్కడ? భూమి మీద ఉండగా తన యొక్క ప్రయత్నంతో. ఇలా కొంతమందికి వస్తుంది బ్రహ్మజ్ఞానం. మరికొంతమందికి విష్ణుదేవుని అంటే విష్ణు దేహము యొక్క వరదానాదుల చేత ప్రాప్తిస్తుంది అంటాడు. అదేంటి? విష్ణు దేహము యొక్క వరదానాదుల చేత ప్రాప్తిస్తుంది.
భక్తిచే లభించిన విష్ణుదేహము ద్వారా వరదానాదుల చేత లభిస్తుంది. వీడు మహాభక్తుడు అవ్వాలి. ఆ భక్తి వలన అతనికి విష్ణుదేహం ప్రాప్తించాలి, అంటే అతడే విష్ణువు అవ్వాలి. అంటే విశిష్ట భక్తి స్థాయికి వెళ్ళి భగవంతునిలో ఐక్యమై తానే విష్ణువు అనేటటువంటి స్థితి రావాలి. అప్పుడు ఆ భగవంతుడి యొక్క దానం వరం వలన అతనికి ఆ జ్ఞానం కలగాలి. ఆ విధంగా కొంతమందికి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇంకొక మాట అంటాడు, భక్తులు ఏమంటారు తెలుసా? ఏమిటండి జ్ఞానంలో ఏముంది? అంతా బ్రహ్మమే. వాసనాక్షయం వరకు వస్తే చాలు, కర్మరాహిత్యం వరకు వస్తే చాలు, బంధం లేకుండా బతికితే చాలు. భగవంతుణ్ణి ఆరాధించడం విడిచిపెట్టి వాడిలో ఐక్యం అయిపోతే అంతా బ్రహ్మము అని అంటే చప్పగా ఉంటుంది, అక్కడ రుచి లేదు. భగవంతుణ్ణి వేరుగా ఉంచి అతనిని ప్రేమించి అతనిని ఆరాధించి భక్తి రసాస్వాదన చేస్తూ ఉంటే మధురంగా ఉంటుంది. చివరిదాకా వచ్చేసాం, ఇప్పుడు బంధాలు ఎలాగూ లేవు. ఈ మధురమే అనుభవిస్తూ ఈ భక్తిలో ఇలా ఉండిపోదాం, ఆ జ్ఞానం వద్దంటాడు ఎవడు? భక్తుడు. భక్తి రసాస్వాదన బాగుంటుంది, జ్ఞానం చప్పగా ఉంటుంది. కాబట్టి ఈ భక్తి తత్వంలోనే నేను ఆనందిస్తూ ఉంటాను. ఏదైతేనేమి భగవంతుడు నేను మేమిద్దరమే కదా ఉన్నాం అని భక్తుడి భావం. భగవంతుడి భావం ఎలా ఉంటుందంటే, అసలు జ్ఞానం కావాలని ఒక్కసారి కూడా వాడు అనకపోతే నేను ఎందుకు ఇస్తాను అంటాడు. వశిష్ఠ గీతలో చిరకాలము ఆరాధించబడినప్పటికీ వాడు నన్ను ఎంతకాలం నుంచి ఎన్ని యుగాల నుంచి నన్ను ఆరాధించినా సరే, పరమప్రీతి కలిగి ఉన్నప్పటికీ, వాడంటే నాకు పరమప్రీతి ఉన్నది అయినా సరే విష్ణు భగవానుడు తత్వ విచారణ శూన్యునికి జ్ఞానం ఇవ్వడం. ఇది కూడా వశిష్ఠ గీతే. వాడికి తత్వ విచారణ ఇంట్రెస్ట్ లేదు, ఆ భావమే లేదు, అటువంటి వాడికి నేను జ్ఞానం ఇవ్వనంటాడు. భక్తులు ఏమంటారు? తత్వ విచారణ ఏమిటి? ఈ భక్తి రసాస్వాదనలో ఉన్న మాధుర్యం అందులో లేదు కాబట్టి మేము ఇందులోనే ఉంటాం అని అలా ఉండిపోతూ ఉంటారు. ఇంకా కాస్త మీదకి వెళ్ళి ఆలోచిస్తే అసలు గవర్నమెంట్ ఎందుకు అలా చేసిందంటే వాడి చేత తత్వ విచారణ వాడిలో పెట్టలేదు, భక్తి రసాస్వాదన మీద ఇంట్రెస్ట్లోనే వాడిని వదిలేసింది. ఆ ఇంట్రెస్టే వాడిలో పెట్టింది. ఎందుకు అంటే భక్తి ప్రచారం కోసం. మొత్తానికి ఏదైతేనే భక్తి ప్రచారం ద్వారా ఈ భూమి మీద జీవించి జీవించి చివరికి వైకుంఠానికి వెళ్ళి అక్కడ క్రమముక్తి పొందుతారు సగుణముక్తులు. మనం ఇప్పటికీ కొన్ని రకాల వాళ్ళని పరిశీలించాం. ఎవరు? కోరికలతోటి సృష్టించబడిన దేవతలను ఆరాధించే వర్గం వాళ్ళు ఒకరు. కోరిక లేకపోయినా సరే నిస్వార్థంగా భక్తి శ్రద్ధలతో సృష్టించబడిన దేవతలను ఆరాధించి మరణానంతరం వారినే చేరి కల్పాంతంలో మళ్ళీ శేషకర్మ ఫలానుభవ నిమిత్తం మళ్ళీ జన్మ ప్రాప్తికి వచ్చేస్తారు కొందరు. మూడో వర్గం వాళ్ళెవరు? సగుణముక్తులు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం పూర్తిగా చర్చించాం. నాలుగవ వర్గం వాళ్ళు జ్ఞానులు, జీవన్ముక్తులు అవుతారు. జ్ఞానులు ఎలాగా? ఆత్మజ్ఞానం నేర్చుకుంటారు, కర్మానుష్ఠానం, తర్వాత చిత్తశుద్ధి, చిత్తశుద్ధి తర్వాత ఆత్మజ్ఞాన ప్రాప్తి, జ్ఞాన ఆచరణ, యమనియమాలు, సాధన చతుష్టయం పటిష్టం కావడం, అనన్య భక్తి, అంతరంగంలో అద్వైత భక్తి, అహం బ్రహ్మాస్మి భావము, అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ మహావాక్యాల తాలూకా ఆచరణ, ఇవన్నీ చేస్తూ ఉంటే వన్ ఫైన్ డే భగవంతుడికి ఇతగాడు ముక్తుడు, ఇతనికి ముక్తి నేను ఇస్తున్నాను అని సంకల్పించే లెవెల్కి మన సాధన పెర్ఫెక్ట్ అయినప్పుడు, కర్మలో, భక్తిలో, జ్ఞానంలో, అన్ని ఆచరణల్లో మనం పెర్ఫెక్ట్ అయినప్పుడు మనలో ఒక్కసారి నేను దేహము, నేను సుబ్బారావు అనే అజ్ఞాన భావాన్ని, ఆ కారణ శరీరం యొక్క తమోగుణ భావాన్ని చెరిపేస్తాడు. నేను బ్రహ్మమును అనేటటువంటి భావాన్ని స్థిరపరుస్తాడు. తర్వాత జగత్తంతా బ్రహ్మము అనే భావాన్ని కూడా స్థిరపరుస్తాడు. ఇది అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ విధునిస్తాయి, బ్రహ్మ విద్వరునిస్తాయి, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు, ఈ 4 స్థాయిలు అధిగమించి
జీవన్ముక్తుడవుతాడు. అంటే ఇందులో ఉన్న చైతన్యం అనంత పరబ్రహ్మంలో ఐక్యం అయిపోయింది. ఇటువంటి వాళ్ళని ఏమిటంటాం? జీవన్ముక్తులు అంటాం. వీళ్ళు 4వ వర్గం వాళ్ళు. అయితే ఇక్కడ మనం చివరికి ఏం తెలుసుకున్నాం? కొందరు భక్తి సాధన చేస్తారు, కొందరు జ్ఞాన సాధన చేస్తారు. ఏది మంచిదండి? ఇప్పుడు మనం ఆలోచించవచ్చు. భక్తి సాధనలో ఎండింగ్ వరకు పరిశీలించాం, జ్ఞాన సాధన కూడా పరిశీలించాం, మోక్షం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ సాధనలో వెళ్ళమంటారు అని అడిగితే నిజానికి రెండూ ఒకటే. భక్తి సాధన అయినా ఏ పరబ్రహ్మ చైతన్యం అయితే సర్వవ్యాపకము అనంతము అని చెప్పుకుంటున్నామో, బ్రహ్మము లక్షణాలు చెప్పుకున్నామో, ఆ బ్రహ్మమే నారాయణుడు విష్ణుమూర్తి అని పిలువబడుతున్నాడు. కాబట్టి సాకారంలో నారాయణుణ్ణి ఆశ్రయించిన, నిరాకారంలో బ్రహ్మమును ఆశ్రయించిన ఒక్కటే. వాసనాక్షయం కర్మక్షయానికి నువ్వు ఏ మార్గంలోనైనా ఒక్క కర్మఫలం కూడా మిగలకుండా, ఒక్క వాసన కూడా మిగలకుండా సంపూర్ణ వైరాగ్యం, సంపూర్ణమైనటువంటి భక్తి, ఇవన్నీ కూడా యోగ మార్గంలో కర్మల్ని ఆచరించడం, సాధన చతుష్టయం, యమనియమాలు, ఇందులో ఏది ఎక్సెప్షన్ లేదు. ఏ మార్గంలోని దీంట్లోని పరిపక్వత కావాలి, దాంట్లోని పరిపక్వత కావాలి. కాకపోతే భక్తి మార్గం సులభం అని అనుకుంటూ ఉంటారు. అంత సులభం ఏం కాదు. దాంట్లో కూడా సమస్తాన్ని త్యజించగలిగేటటువంటి మైండ్ కావాలి. ఈ లక్షణాలు ఆ లక్షణాలు, ఈ సాధన ఆ సాధన ఒక్కటే. జ్ఞాన మార్గంలో వెళ్తే జీవించి ఉండగానే జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది. భక్తి మార్గంలో వెళ్తే వైకుంఠంకి వెళ్ళిన తర్వాత ముక్తి ప్రాప్తిస్తుంది, క్రమముక్తి మార్గంలో. కానీ రెండు మార్గాల్లోని ఏదైనా ఒక్కటే. అయితే మేము భక్తి పట్టుకుంటామండి అని మీరు అనవచ్చు. భక్తి పట్టుకుంటే జ్ఞానం తెలిసి పట్టుకోవాలి. ఇంకా మనం జ్ఞానయోగం కూడా పరిశీలిస్తే ఆ భావం మనకి బాగా అర్థమవుతుంది. జ్ఞానం తెలియకుండా కేవల భక్తి అయితే ఎక్కడుంటారు? సామాన్య భక్తి లెవెల్లో మిగిలిపోతారు. అది జ్ఞానం టచ్ అయితేనే వాళ్ళు విశిష్ట భక్తిలోకి వచ్చారు. తర్వాత అధ్యాయాల్లో మనం పరిశీలిస్తాం. కాబట్టి ఏ మార్గమైనా ఒకటే. నారాయణ ఉపనిషత్తులో అంటాడు, అంతర్బహిశ్చ నారాయణ నారాయణయే వేదగం సర్వం యద్భూతం యచ్చద్భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ. ఎవడైతే ఈ బ్రహ్మం లక్షణములు కలిగినటువంటి నారాయణుడు అని పిలువబడుతున్నాడో అతడే ఆ పరబ్రహ్మము. ఆ నారాయణుడే నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, శుద్ధుడు, ఏకో నారాయణ. నారాయణుడు ఒక్కడే అంటే ఆ బ్రహ్మము ఒక్కడే, ఇద్దరు ఒకటే. కాబట్టి ఏ మార్గమైనా మంచిదే. కానీ సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత భక్తిలో ప్రయాణం చేస్తూ ఉంటే సత్ఫలితాన్ని పొందుతారు. అది గుర్తించాలి. సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి అని భక్తిని సత్వరజస్తమో గుణాల దృష్టిలో ఒకసారి పరిశీలించాలి. అయితే ఇంతవరకు మనం సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి ఒక దగ్గర తెలుసుకున్నాం. కానీ సృష్టిలో ఆ గుణముల యొక్క ప్రభావం, అవి ఎలాగ బంధం కలగజేస్తున్నాయి అనేది ఇంకా కొంచెం వివరంగా తెలుసుకోవలసి ఉంది. అది ఎక్కడ ప్రస్తావించడానికి అవకాశం రాలేదు. కాబట్టి ఇక్కడ ప్రస్తావించాలి అని అనుకోవడం జరిగింది. ఎక్కడవి ఈ గుణములు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే సృష్టి కార్యక్రమం దగ్గరికి వెళ్ళిపోవాలి. బ్రహ్మం ఉండేది. బ్రహ్మములో 14 లోకాలు ఏరియా, సృష్టి ఏరియాలో మాయ ఉన్నది. మాయ సత్వగుణ ప్రధానంగా ఉన్నది. రజస్తమో గుణాలు నిద్రాణంగా ఉన్నాయి. అంటే ఆ మాయే త్రిగుణములు అని మనకు తెలుసు. దాంట్లో సృష్టి కార్యక్రమం సమయంలో రజస్తమో గుణాలు రెండు చైతన్యవంతమై త్రిగుణములు చైతన్యవంతమైనటువంటి అవిద్య తయారైంది. అవిద్య నుండి సూక్ష్మభూతములు ముందు పుట్టేయి, పంచతన్మాత్రలు. వాటన్నింటికీ మళ్ళీ త్రిగుణములు ఉన్నాయి. పంచతన్మాత్రలన్నింటిలోని త్రిగుణములు ఉన్నాయి. అందులో సత్వగుణం తన్మాత్రల నుండి, అంటే సత్వగుణ భూతముల నుండి, రజోగుణ భూతముల నుండి సూక్ష్మతత్వములు 19 పుట్టాయి. వాటి నుండి సూక్ష్మ శరీరములు తయారయ్యాయి.
తమో గుణం పంచీకరణం చేస్తే స్థూల తత్వములు 24 పుట్టే, వాటి నుండి స్థూల శరీరములు తయారయ్యాయి అని మనం సృష్టి క్రమాన్ని ఈ ప్రవచనాలకి ప్రారంభంలో నేర్చుకున్నాం. అయితే ఏం తెలిసింది? ఈ సృష్టిలో తయారైనటువంటివి ఇవన్నీ కూడా ఆ త్రిగుణముల నుండి వచ్చాయి, మాయ నుండి వచ్చాయి, అవిద్య నుండి వచ్చాయి. అవిద్య అంటే త్రిగుణములు. తెల్లమట్టితో చేసిన బొమ్మ తెల్లగా ఉంటుంది, ఎర్రమట్టితో చేసిన బొమ్మ ఎర్రగా ఉంటుంది, నల్లమట్టితో చేసిన బొమ్మ నల్లగా ఉంటుంది. 3 మట్టిలు కలిపి చేస్తే 3 రంగులు ఆ బొమ్మలో ఉండాలి కదా. అలాగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడింటి నుండి ఈ శరీరాలన్నీ వచ్చాయి. అయితే ఈ శరీరాలన్నిటిలో ఆ గుణములు ఉండి తీరాలి. శరీరాలకు గుణాలు ఉన్నాయి అన్న స్టేట్మెంట్ తప్పు. శరీరములు గుణములతోటే తయారయ్యాయి అని మనం చెప్పుకోవాలి. శరీరములు గుణములతోటే తయారయ్యాయి. స్థూల శరీరాలన్నీ తమో గుణంతో తయారయ్యాయి, సూక్ష్మ శరీరాలన్నీ సత్వరజోగుణాలతో తయారయ్యాయి. కారణ శరీరంలో మళ్ళీ 3 గుణాలు ఉన్నాయి. ఇంకా అక్కడ తయారవడం లేదు. ఆ గుణములే డైరెక్ట్గా త్రిగుణములు కలిసి కారణ శరీరంగా ఏర్పడి బ్రహ్మ చైతన్యాన్ని కప్పి ఉంచాయి. అంటే ఈ టోటల్ శరీరం అంతా కూడా గుణములతోటే తయారైంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అతనికి తమో గుణం ఉంది, అతనికి రజోగుణం ఉంది, ఇది మనం వ్యవహారంలో మాట్లాడతాం. కానీ డీప్గా పరిశీలిస్తే అసలు మన టోటల్ శరీరం అంతా 3 శరీరములు గుణములతోటే తయారయ్యాయి అని మనం అవగాహన చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ గుణములు ఎంతవరకు బంధాన్ని కలగజేస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఏమిటి జీవుడి మీద అనే విషయాన్ని మనం కొంచెం పరిశీలిద్దాం. తమో గుణం ఏం చేస్తుంది? కారణ శరీరం రూపంలో 3 గుణములు లోననున్నటువంటి ఆ జీవుడిని బ్రహ్మ చైతన్యాన్ని కప్పి ఉంచేయి. కప్పి ఉంచబట్టే వాడిని జీవుడు అని పిలిచాం. కప్పి ఉంచబట్టే ఆ బ్రహ్మమును జీవుడని పిలిచాం. ఈ పైనటువంటి ఈ కప్పి ఉంచిన తమో గుణం యొక్క ఎఫెక్ట్ ఒక్కటి ముందు పరిశీలిద్దాం. అదేం చేస్తుంది? ఇదంతా పాత లెసనే, రివిజన్. తమో గుణం ఏం చేస్తుంది? లోన బ్రహ్మమును మరిపింపజేసింది. అంటే అన్ని జీవరాశుల్లోని ఉన్నటువంటిది బ్రహ్మ చైతన్యమే అనే విషయాన్ని మరిపింపజేసింది. చేసి విపరీత భావాన్ని, శరీరము నేను అనేటటువంటి ఒక విపరీత భావాన్ని కలగజేసింది తమో గుణం. దేనివల్ల? ఆవరణ ధర్మ ప్రభావం వలన అలా కలగజేసింది. బ్రహ్మమును మరిపింపజేసింది, ఒక అవివేకాన్ని, ఒక భ్రమని కలగజేసింది, ఒక విపరీత భావంలో పెట్టేసింది జీవుణ్ణి. ఆ విధంగా జీవుడికి ఆవరణ ధర్మ ప్రభావం వలన నేను శరీరము అనేటటువంటి భావం కలిగి కర్తృత్వ దోషం, భోక్తృత్వ దోషం, ఇటువంటి దోషాలన్నీ కూడా జీవుడికి ప్రాప్తించి వాటి వలన కర్మఫలాలు అతని అకౌంట్లో పడి అతనికి బంధం కలుగుతున్నారు. ఇంకా ఈ తమో గుణం ఏం చేస్తుంది? మరుపు, నిద్ర, బద్ధకం, సోమరితనం, అజాగ్రత్త, ఇవన్నీ కూడా తమో గుణం తాలూకా లక్షణములు. ఇప్పుడు ఎవరికైనా తమో గుణం ఉన్నదా, ఎక్కువగా ఉందా అని మనం పరిశీలించాలంటే ఈ గుణాలు ఉన్నాయా లేవా అని చూడాలి. ఎవరికైతే ఈ బద్ధకం, సోమరితనం, నిద్ర, అన్నిట్లోని లేట్ అవ్వడం, తర్వాత అజాగ్రత్త, మరుపు, ముఖ్యంగా మరుపు, ఇవన్నీ కూడా తమో గుణం తాలూకా లక్షణాలు. ఇవి ఎవరిలో ఎక్కువగా ఉంటే వారిలో తమో గుణం ఎక్కువగా ఉన్నట్టుగా, తమో గుణం శాతం ఎక్కువగా పని చేస్తున్నట్టుగా, అది విజృంభించి ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? నేను దేహము, దేహమును అనుసరించి దేహమునకు సంబంధించినటువంటి ఈ వ్యక్తులు నా వాళ్ళు, ఈ వస్తువులన్నీ నావి, ఇదంతా ఆవరణ ధర్మ ప్రభావం కదా. కాబట్టి ఎవరైతే ఆ బంధువులు తన వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు నా వాళ్ళు అనేటటువంటి ఆ భావాన్ని ఎక్కువగా దృఢంగా కలిగి ఉంటారో, అంటే ఎవరిలో అయితే వీళ్ళు నా వాళ్ళు అనేటటువంటి భావన, వాళ్ళ మీద ప్రేమ, ఆ భావన ఎక్కువగా పనిచేస్తుందో వాళ్ళలో తమో గుణం ఎక్కువగా ఉన్నట్టుగా, నేను నా వాళ్ళు అనే భావం ఎవరిలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటే వాళ్ళలో తమో గుణం ఎక్కువగా ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. 3వ పాయింట్,
ఎవరిలో అయితే ఈ బద్ధకం, మరుపు, అజాగ్రత్త, సోమర్తనం వీటి వలన మోక్ష సాధన వెనకబడుతున్నదో, చాలామంది బద్ధకము, మరుపు, అజాగ్రత్త, సోమర్తనం వీటి వలన మోక్ష సాధనలో వెనకబడిపోతూ ఉంటారు. అంటే మోక్ష సాధన చేయాలంటే చాలా చురుకైనటువంటి వాళ్ళు అయి ఉండాలి, చాలా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి, సూక్ష్మంగా గ్రహించే బుద్ధి, ధారణాశక్తి, నైపుణ్యం అన్నీ ఉండాలి. అటువంటి అవన్నీ లోపిస్తున్నాయి అన్నమాట. తమోగుణ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. దానివల్ల వాళ్ళ మోక్ష సాధన వెనకైపోతున్నది. అటువంటి వారిలో తమోగుణం ఎక్కువగా ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. భగవద్గీతలో ఈ గుణ ప్రవృత్తి గురించి చెప్తాడు కదా. 14వ అధ్యాయంలో 8వ శ్లోకం, తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్ని బధ్నాతి భారత అని చెప్తాడు. తమోగుణం అజ్ఞానం వల్ల కలుగుతుంది అని ఓ పదం వేస్తాడు. ప్రపంచంలో అజ్ఞానం అనే మాటకి అర్థం తెలియదు. అజ్ఞానం అంటే తెలియవలసిన విషయాలు తక్కువగా తెలుసు వాళ్ళకి అని. అన్ని విషయాలు బాగా తెలిస్తే జ్ఞానం ఉన్నట్టుగా, తక్కువ విషయాలు తెలిస్తే అజ్ఞానం ఉన్నట్టుగా, తక్కువ తెలిస్తే అజ్ఞానం ఉన్నట్టుగా. అది కాదు. అజ్ఞానం అనేది మాయకి, అవిద్యకి పర్యాయపదం. ఇక్కడ మనం గ్రహించవలసింది. అవిద్య వలన ఈ తమో గుణం ప్రభావం కలిగింది అని మనం తెలుసుకోవాలి. ఆ కారణ శరీరం వలన కలిగింది. ఈ అజ్ఞానం పదం ఆ కారణ శరీరానికి వెయ్యాలి. మాయ, అవిద్య, దానికి పర్యాయ పదం అజ్ఞానం. కాబట్టి తమో గుణం అజ్ఞానం వల్ల కలుగుతుంది. సమస్త ప్రాణుల్ని మోహము అంటే నేను శరీరము అనే ఒక అవివేకంలో పెట్టింది కదా, దాన్నే మనం మోహము అని అన్నాం. ఆ అవివేకం కలగజేస్తుంది. దానివల్ల మరుపు, సోమర్తనం, నిద్ర, బద్ధకం ఇవన్నీ ప్రాప్తిస్తున్నాయి అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. వీటి వల్ల మనకి బంధం కలుగుతున్నది. జీవుడు నేను బ్రహ్మము అనే భావంలో ఉంటే బంధమే లేదు. నేను శరీరము అన్నాడు, కర్తృత్వం వేసుకున్నాడు, కర్తృత్వ భావం కలిగి ఉన్నాడు, వీళ్ళందరూ నా వాళ్ళు అన్నాడు. వీటన్నిటి వలన ఈ ఆవరణ ధర్మం వలన నేను శరీరం అనడం వల్ల బంధం పడుతున్నది. కాబట్టి తమో గుణం బంధాన్ని కలగజేస్తున్నది అని అనుకున్నాం. ఇప్పుడు రజోగుణ ప్రవృత్తి జీవుణ్ణి ఎలా బంధిస్తున్నది అనేది పరిశీలిద్దాం. రజోగుణం కోరికని కలగజేస్తుంది. తమోగుణం నేను నా వాళ్ళు అని అన్నది. ఈ విషయవాసనలు, ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ ఇంద్రియాలతో అనుభవింపజేసి వాటి మీద ఇంకా అధికంగా కావాలి, ఇంకా కావాలి అని కోరికని కలగజేస్తుంది. నా వాళ్ళకి ఇది కావాలి, నేను నా వాళ్ళు సుఖపడాలంటే ఫలానా ఫలానా అవన్నీ కావాలి అనే ఈ ఫలాపేక్ష కోరిక అంతా రజోగుణం కారణం. ఆ కోరిక కాకుండా తనకు లభించినటువంటి వస్తువుల మీద అటాచ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటే అది కూడా రజోగుణమే కారణం. అయితే ఈ కోరికలు తీరడానికి ఏం చేస్తాం? కొత్త కర్మలు చేస్తాం. ఒక అందమైన ఇల్లు చూడగానే ఇలాంటి ఇల్లు నాకు కావాలి అనే కోరిక కలిగింది, అది రజోగుణ ప్రభావం. అలాంటి ఇల్లు కట్టుకోవాలంటే ధనం సంపాదించాలి, ఇల్లు కట్టాలి. దానికి అనేకమైనటువంటి కర్మానుష్ఠానం, అనేకమైనటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది. ఆ కర్మ ప్రవృత్తిలో పెట్టేసింది మన చేత, ఆ కర్మలు చేయిస్తున్నది ఏది? రజోగుణం. ఆ కోరిక తీరే వరకు మన చేత విశేషమైనటువంటి కర్మ చేయిస్తుందన్నమాట. ఆ కర్మలు చేసి 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 ఆ కోరిక తీర్చుకోవడం, అది మళ్ళీ బాగలేకపోతే దాని గురించి మళ్ళీ కొత్త కోరికలు రావడం, మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉండడం. ఇదే కాకుండా కీర్తివాసన, ధనవాసన, ఈ వాసనలన్నీ కూడా రజోగుణం తాలూకా ఎఫెక్ట్. కీర్తివాంఛ, ఫలాపేక్ష, డాంబికము ఇవన్నీ కూడా రజోగుణం వల్ల కలుగుతూ ఉంటాయి. అయితే కోరికల వలన కర్మలు చేస్తున్నాం. ఆ కర్మలు కర్తృత్వంతో చేయబట్టి వాటన్నిటి ఫలితాలు మన అకౌంట్లో పడుతున్నాయి. దానివల్ల బంధం కలుగుతున్నది. కోరికలు తీరకపోయినట్లయితే అవి మళ్ళీ జన్మకి వాసనలుగా ఫార్మ్ అయ్యి మళ్ళీ జన్మ ప్రాప్తికి కారణం అవుతున్నాయి. కాబట్టి రజోగుణం కర్మఫలాల్ని ఉత్పత్తి చేస్తున్నది, వాసనల్ని ఉత్పత్తి చేస్తున్నది, బంధానికి కారణం అవుతున్నది. ఎవరిలో రజోగుణం ఎక్కువగా ఉన్నది గుర్తించాలి అంటే, ఎవరికైతే భౌతిక ప్రాపంచిక విషయ సుఖాల మీద విపరీతమైనటువంటి కోరికలు ఉన్నాయో, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే విశేషంగా కర్మలు చేస్తూ ఉంటారో, ఎవరైతే కీర్తివాంఛ, ధనవాంఛ, ఫలాపేక్ష ఇవన్నీ ఎక్కువగా కలిగి ఉంటారో, డాంబికం 10 మందికి తెలియాలని గర్వం ఇవన్నీ ఎవరైతే ఎక్కువగా కలిగి ఉంటారో అదంతా కూడా రజోగుణ ప్రభావం అని మనకి
అర్థమవుతుంది. ఈ విధంగా రజోగుణం జీవుడిని అనేక జన్మలెత్తడానికి ప్రేరేపిస్తున్నది, కారణం అవుతున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఇది కూడా 14వ అధ్యాయం 7వ శ్లోకం భగవద్గీత. రజోగుణం దృశ్య విషయములు అంటే ప్రాపంచిక సుఖముల మీద ప్రీతిని కలగజేస్తున్నది. ఆ కోరికలు తీర్చుకోవడానికి కర్మ ప్రవృత్తిలో పెట్టేస్తున్నది. దానివల్ల సంగము, కర్తృత్వము వాటన్నిటితోటి కర్మఫలాలు ఏర్పడుతున్నాయి, వాసనలు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఇది బంధిస్తున్నది అని గీత చెప్తున్నది. తర్వాత సత్వగుణం. సత్వగుణం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? చిత్తశుద్ధి కలిగే వరకు కర్మానుష్ఠానం చేసిన తర్వాత, రజోగుణం తమోగుణం కొంచెం సన్నగిల్లిన తర్వాత అప్పుడు సత్వగుణం ప్రాప్తిస్తుంది. సత్వగుణం ఉన్నది, సత్వగుణం ప్రకటితం అవుతుందన్నమాట. ఉండడం మొదటి నుంచి ఉంటుంది. ఈ గుణాలు డామినేట్ చేసే రజోగుణం తమోగుణం ప్రారంభంలో ఇవి కొంచెం అణిగితే సత్వగుణం కనిపిస్తుంది. అంటే దుర్గుణాలన్నీ కూడా తగ్గాయి. విక్షేప ధర్మాల్లో దుర్గుణాలు ఉంటాయి, సుగుణాలు ఉంటాయి. దుర్గుణాలన్నీ కూడా తగ్గాయి, సన్నగిల్లాయి. సద్గుణాలన్నీ కూడా ప్రకటితం అవుతాయి. సత్వగుణం పనిచేస్తుంది. కానీ సత్వగుణం కూడా బంధాన్ని కలగజేస్తుంది. సత్వగుణం కూడా నేను జ్ఞానిని, నేను సుఖపడుతున్నాను, నేను బ్రహ్మమును, నేను భగవంతుడును అలా నేను సెన్స్ ఉన్నదే, అది సత్వగుణం వల్ల అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సత్వగుణం కూడా వదిలితే కానీ ముక్తి రాదు. ముక్తి కావాలంటే సత్వగుణం కూడా నశించాలి. అది కూడా గుణముల్లో ఒకటి కదా. కాబట్టి సత్వగుణం కూడా నశిస్తే కానీ ముక్తి రాదు. అయితే ఎప్పుడు నశిస్తుంది ఈ సత్వగుణం? ఒకటి మీరు గమనించండి. ఆత్మజ్ఞానం నేర్చుకున్నారు, ఆత్మజ్ఞాన ఆచరణ చేశారు, నేను బ్రహ్మమును అని. వన్ ఫైన్ డే సుబ్బారావు పాత్ర చెరిగిపోయి నేను బ్రహ్మమును అనే భావం స్థిరపడి ఆత్మజ్ఞాన అనుభూతి ప్రాప్తించింది అని మనం అనుకున్నాం. ఆ ఆత్మజ్ఞాన అనుభూతి ప్రాప్తించినప్పుడు తమోగుణం చెరిగిపోతుంది. తర్వాత కొంత బ్రహ్మ విద్వరుని స్థాయికి వెళ్ళేసరికి రజోగుణం కూడా చెరిగిపోతుంది. విద్వరీయుడు విద్వరిష్ఠుడి స్థాయికి వెళ్ళేసరికి మిగిలిన సత్వగుణం కూడా చెరగాలి. అంటే ఈ కారణ శరీరం ఉన్నదే 3 గుణములతో మనం జ్ఞాన అనుభవం పొందేటప్పుడు, అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం పొందేటప్పుడు 3 గుణములతో కూడినటువంటి కారణ శరీరం నశిస్తుంది. ముందు తమో గుణం నశిస్తుంది, తర్వాత రజోగుణం నశిస్తుంది. సత్వగుణం మేలైనదే కదా, ఇది భగవంతుణ్ణి ప్రకటిస్తుంది కదా అని అనుకుంటే కాదు, అది కూడా బంధమే. ఎందుకంటే ఈ బ్రహ్మము అనంత బ్రహ్మములో ఐక్యము చెందిపోయినప్పుడు గుణాతీత స్థితికి చేరుకోవాలి. గుణాతీత స్థితిలో ఉండేదే పరబ్రహ్మతత్వం. ఈ సత్వగుణం మిగిలిపోతే గుణ అతీత స్థితి రాలేదు. కాబట్టి సత్వగుణం కూడా బంధమే, అది కూడా వదలాలి. అది నశిస్తుంది, అప్పుడు త్రిగుణములు నశించాయి. అప్పుడు ఈ చైతన్యం పూర్తిగా అనంత పరబ్రహ్మంలో ఐక్యమైపోతుంది. అంటే త్రిగుణములు నశిస్తే కానీ, సత్వగుణం కూడా నశిస్తే కానీ, కారణ శరీరం కంప్లీట్గా నశిస్తే కానీ అనంత చైతన్యం నేను అనేటటువంటి స్థితి రాదు. కాబట్టి ముక్తి పొందాలంటే సత్వగుణం కూడా ఆటంకమే, అది మనం తెలుసుకోవాలి. అంటే సత్వగుణం కూడా బంధాన్నే కలగజేస్తున్నది అని. బ్రహ్మార్పణం బ్రహ్మవహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.